నమస్కారం. మన భారత రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయముంది. కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఒకటే శాసనసభ ఉంటుంది, కాని కొన్నింటిలో రెండుంటాయి. అసలు ఎందుకిలా? ఈ తేడా వెనుక ఏముందో? సరే, ఈరోజు మనం లోతుగా చూద్దాం. అసలు మనల్ని ఆలోచింపచేసే ప్రశ్నే ఇదే. చూడండి, మన దేశంలో 22 రాష్ట్రాలు ఒకే శాసనసభతో హ్యాపీగా ఉన్నాయి. కాని కేవలం 6 రాష్ట్రాలు మాత్రం ఎందుకు 2 సభల సిస్టమ్ని ఫాలో అవుతున్నాయి? ఆ తేడా ఏంటో, దాని వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఈ టాపిక్లోకి వెళ్లే ముందు కొన్ని బేసిక్ విషయాలు మనం క్లియర్ చేసుకోవాలి. అంటే ఈ ఒక సభ, 2 సభలు అంటున్నాం కదా, అసలా 2 మోడల్స్ మధ్య తేడా ఏంటో తెలిస్తేనే మనకు మొత్తం విషయం కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, ఆ 2 సిస్టమ్స్ ఏంటో చూద్దాం. మొదటిది ఏకసభ, అంటే యూనికామరల్. ఇక్కడ ఒకే ఒక హౌస్ ఉంటుంది, అదే విధానసభ. రెండోది ద్విసభ, బైకామరల్ అన్నమాట. ఇక్కడ విధానసభతో పాటు విధాన పరిషత్ అని ఇంకో హౌస్ కూడా ఉంటుంది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో మొదటిదే, అంటే ఏకసభ విధానమే ఉంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలుంటే వాటిలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ 2 సభల సిస్టమ్ ఉంది. అంటే ఇది ఎంత రేర్ సిస్టమో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ 6 రాష్ట్రాలేంటో చూద్దామా? అవి ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణ. సరే, ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే గదా. దానికోసం ఒక చిన్న ట్రిక్ ఉంది. అదే యూపీ బీహార్ ఏఎంకే ఏటీ. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నోట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2 సభల గురించి ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్, అన్ని రాష్ట్రాల్లో కామన్గా ఉండేది, ఇంకా చాలా పవర్ఫుల్ అయిన విధానసభతో మొదలు పెడదాం. ఓకే, ఈ టేబుల్లో విధానసభకు సంబంధించిన మెయిన్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. దాని స్ట్రక్చర్, ఎలక్షన్ పద్ధతి, టర్మ్, ఇలాంటివన్నీ ఒక్కసారి గమనిస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. విధానసభనే అసలైన పవర్ హౌస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడి సభ్యుల్ని మనమే, అంటే ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటాం. దీని టర్మ్ 5 ఏళ్లుంటుంది. కానీ కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో గవర్నర్ దీన్ని ముందుగానే రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. అందుకే చట్టాలు చేయాలన్నా, ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలన్నా అసలైన పవర్ అంతా ఈ సభ చేతుల్లోనే ఉంటుంది. విధానసభకున్న అతిపెద్ద పవర్ ఏంటో తెలుసా? పవర్ ఆఫ్ ద పర్స్. అంటే రాష్ట్ర ఖజానాకు సంబంధించిన వ్యవహారాలన్నీ దీని కంట్రోల్లోనే ఉంటాయి. మనీ బిల్స్, అంటే మన బడ్జెట్ లాంటివి, అవి కేవలం విధానసభలోనే ఇంట్రడ్యూస్ చేయగలరు. ఈ యొక్క పవర్ చాలు ఇది ఎంత పవర్ఫుల్లో చెప్పడానికే. సరే, ఇప్పుడు మనం విధానసభ గురించి చూశాం కదా. ఇక రెండో సభ, అంటే ఆ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉండే విధాన పరిషత్ సంగతేంటో చూద్దాం. దీని స్ట్రక్చర్, పవర్స్ అన్నీ విధానసభకు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. విధాన పరిషత్ ఎలక్షన్ పద్ధతి చాలా యునీక్గా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్ ఉండదు. చూడండి, 3వ వంతు మెంబర్స్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే, మరో 3వ వంతుని మున్సిపాలిటీల లాంటి లోకల్ బాడీస్ ఎన్నుకుంటాయి. ఇంకొంతమందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇక్కడే అసలు విషయం. గ్రాడ్యుయేట్లు, టీచర్లు కూడా కొంతమంది సభ్యుల్ని ఎన్నుకుంటారు. అంటే సమాజంలోని వేర్వేరు రంగాల వాళ్లకి ప్రాతినిధ్యం కల్పించడమే దీని ఉద్దేశమన్నమాట. ఇంకో ముఖ్యమైన తేడా ఏంటంటే విధాన పరిషత్ అనేది రాజ్యసభ లాంటిది. అంటే ఇదొక పర్మనెంట్ బాడీ, దీని ఎవరూ రద్దు చేయలేరు. సభ్యుల టర్మ్ 6 ఏళ్లు ఉంటుంది. ప్రతి 2 ఏళ్లకి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. వారి ప్లేస్లో కొత్త వాళ్లు వస్తూ ఉంటారు. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సరే, ఇప్పుడుదాకా రెండింటి గురించి విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు రండి, ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. విధానసభ వర్సెస్ విధాన పరిషత్. అప్పుడు వాటి పవర్స్, లిమిటేషన్స్ ఏంటో మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకు తేడాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. చూడండి, విధానసభ డైరెక్ట్ ఎలక్షన్, పరిషత్ ఇండైరెక్ట్. విధానసభని రద్దు చేయొచ్చు, కాని పరిషత్ పర్మనెంట్. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్, ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలంటే అది కేవలం విధానసభలోనే సాధ్యం. పరిషత్కు ఆ పవరే లేదు. మనీ బిల్స్ విషయంలో విధాన పరిషత్ పవర్స్ చాలా లిమిటెడ్. ఒక మనీ బిల్ విధానసభలో పాసయి పరిషత్కొస్తే అది దాన్ని కేవలం 14 రోజులు, అవును, జస్ట్ 14 రోజులు మాత్రమే ఆపగలదు. ఆ తర్వాత వాళ్లు ఓకే చెప్పినా చెప్పకపోయినా ఆ బిల్ పాస్ అయిపోయినట్టే లెక్క. అదే ఆర్డినరీ బిల్స్, అంటే సాధారణ బిల్లుల విషయానికొస్తే పరిషత్కి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. కాని అల్టిమేట్ పవర్ మాత్రం దీనికి లేదు. ఒక బిల్ని ఫస్ట్ టైం 3 నెలలు,
ఒకవేళ సభ మళ్లీ పంపిస్తే మరో నెల, మొత్తం కలిపి మాక్సిమం 4 నెలలు మాత్రమే ఆలస్యం చేయగలదు. ఫైనల్గా విధానసభ ఏం చెప్తే అదే జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. మన పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభకి గొడవ వస్తే జాయింట్ సిట్టింగ్ పెడతారు కదా, కాని రాష్ట్రాల్లో అలాంటి ప్రొవిజనే లేదు. నో జాయింట్ సిట్టింగ్. 2 సభల మధ్య డెడ్లాకొస్తే ఫైనల్ డెసిజన్ ఎప్పుడూ విధానసభదే. ఎందుకంటే దాన్ని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకున్నారు కాబట్టి. సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ సిస్టమ్ గురించి ఇంత డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. కానీ అసలిదంతా మనకెందుకు? ఈ సిస్టమ్ ఎందుకు ముఖ్యం? దీన్నించి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? ఈ ఇన్ఫర్మేషన్ కేవలం థియరీ కోసం కాదు, చాలా ప్రాక్టికల్. ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, యూపీఎస్సీ 2021లో విధాన పరిషత్ కాంపోజిషన్ గురించి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. సో కీ పాయింట్స్ ఏంటంటే: 1. కేవలం 6 రాష్ట్రాల్లోనే విధాన పరిషత్ ఉంది. 2. మనీ బిల్ని 14 రోజులు, ఆర్డినరీ బిల్ని 3+1 నెలలు మాత్రమే ఆపగలదు. 3. జాయింట్ సిట్టింగ్ అనేదే లేదు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంతకీ ఈ విధాన పరిషత్ పాత్ర ఏంటి? దానివల్ల ఉపయోగమేంటి? ముఖ్యంగా 2 పాయింట్స్. 1. విధానసభ ఏదైనా చట్టాన్ని తొందరపడి పాస్ చేస్తుంటే దానికొక చెక్ లాగా పనిచేస్తుంది. 2. ఎలక్షన్లో గెలవలేని పెద్ద పెద్ద మేధావిలు, ఆర్టిస్టులు, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ చట్టసభల్లోకి రావడానికి ఇదొక దారి చూపిస్తుంది. కాని గుర్తుంచుకోండి, ఇది ఎప్పటికీ ఒక సెకండరీ ఛాంబర్ మాత్రమే. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ విధాన పరిషత్ అంటే, ఈ ఎగువ సభ అనేది నిజంగా అధికారాన్ని కంట్రోల్ చేసే ఒక అవసరమైన వ్యవస్థనా, లేకపోతే ఇది జస్ట్ పన్నులు కట్టే ప్రజల డబ్బు మీద ఒక అనవసరమైన భారమా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.